సాడ్ బాబాయ్. ఏంటది మనకా? వెరీ సారీ. ఓ సో గైస్, ఇప్పుడు రాత్రి 3:30 అయింది. సో 3 గంటల నుంచి స్టక్. ఒక మ్యాసివ్ యాక్సిడెంట్ అయితే అయింది ఇక్కడ. సో దీని డీటెయిల్స్ చెప్తాను. ఒక్కసారి చూడండి కండిషన్. 3 గంటల నుంచి ఇక్కడ స్టక్. ఏందో డిజాస్టర్ అలా అయింది. 30 ఏళ్ళ హిస్టరీ అమెరికాలో ఒక్కసారి కూడా ఇలా అవ్వలే. యాక్సిడెంట్ అవుతుంది, మరి ఏం యాక్సిడెంట్ అయిందో, ఏంటయిందో, ఎంత పెద్ద యాక్సిడెంట్ అయిందో అర్థం కావట్లే. 4:30 గంటల హైవే మీద. సో అది వెనకాల పడుకుంది. చూడండి, సో మేము అనుష్కని వెనక్కి తీసుకురావడానికి, అనుష్క వెనక్కి వచ్చేస్తుంది జార్జియా టెక్ నుంచి. దాన్ని వెనక్కి తీసుకురావడానికి బయలుదేరాం. సో రాత్రి 9కి బయలుదేరాం. సో 10, 11, 12:30 ఆ టైంలోని యాక్చువల్లీ 1:30 4 గంటలు తర్వాత గ్రీన్స్బోరో దాటాం. గ్రీన్స్బోరో దాటాక ఏదో యాక్సిడెంట్ అయింది, ఏదో అయింది మ్యాసివ్ అని చూసేసరికి సరైన ఆగిపోయింది. ఎప్పటికీ 2:30 గంటల 3 గంటలు అయింది దగ్గర దగ్గర. ఇంకా కదలట్లేదు. ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను ఏం జరిగిందో. సో నార్త్ కేరళైనాలోని రాత్రి ఇప్పుడు టైము చూడండి 2:14 2:14. విపరీతం ఏదో చాలా మ్యాసివ్ యాక్సిడెంట్ అయింది. ఆ మ్యాసివ్ యాక్సిడెంట్ వలన మొత్తం ట్రాఫిక్ ఇప్పటికి 1 అవర్ అయింది. ఏమైందో తెలీదు. కాకపోతే పోలీస్ కార్లు వెళ్తున్నాయి. పోలీస్ కార్లు వెళ్తూ అది ఫైరా లేకపోతే గుద్దుకున్నారా ఏమైందో తెలియట్లేదు. జూమ్ చేస్తున్నా చూడండి. 3 అవర్స్ దాటింది, ఇలాగ ఆగిపోయింది. ఇందాకైతే ఫ్లేమ్స్ ఏవో వచ్చాయి. అసలు ఏంటో అర్థం కావట్లేదు ఏం చేయాలో. సో చాలా టైర్డ్ అయిపోయింది కాబట్టి స్వాతికి చెప్పాను వెనక్కి వెళ్ళి పడుకో అని. వెనకాల పడుకుంది. ఇద్దరు పడుకోను కదా, నేనేమో చూస్తున్నా. అది క్లియర్ అయితే ఇక్కడి నుంచి కరెక్ట్గా మేము హోటల్ బుక్ చేసిన హోటల్ కరెక్ట్గా ఇక్కడి నుంచి 22 నిమిషాలు. నేను అనుకున్నా సరే అయిపోయింది, ఇంకా 22 మినిట్స్లో వచ్చేస్తుంది, హ్యాపీగా పడుకుందాం అనుకున్నా. 22 మినిట్స్ 2:30 గంటలు దాటింది. ఇంకా ఎప్పటికి ఇది వదులుతారో, ఎప్పుడు మేము పడుకుంటాం. మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ అట్లాంటి వెళ్ళాలి. అనుష్కది అన్నీ దాని రూమ్ అన్నీ ఖాళీ చేసేయాలి. అవన్నీ పడేసి లేకపోతే అక్కడ ఉంచేసి మిగతా సామాన్లు తీసుకొని దాన్ని వెనక్కి తీసుకొచ్చాయి అనమాట. ఏంటిది ఇంత భారీ యాక్సిడెంట్, మేజర్ యాక్సిడెంట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 2:30 గంటలు దాటింది ఇప్పటికి. 2.5 అవర్స్ కెన్ యూ బిలీవ్ స్టక్ అయిపోయాను. ఒకసారి కింద దిగుదామా? దిగి చూపిస్తా. కన్ను చూపు మేరలో ఎన్ని మైళ్ళు జామ్ అయిందో తెలీదు. ఎక్కడి నుంచి పోలీస్ కార్లు వెళ్తున్నాయి, అన్నీ వెళ్తున్నాయి, కానీ ఎన్ని 100 మైళ్ళు జామ్ అయిందో కూడా తెలియదు. అటువైపు అంతా ఖాళీ ఉంది. టైం ఆల్మోస్ట్ 3:30. చూసారా ఇంద్రబాబు, ఇది ఏం జరిగిందో కూడా అర్థం కాదు. కానీ అంత దూరంగా జరిగినట్లేదు. ఒక్కసారి క్లియర్ అయితే ఇంకొకటి జరుగుతుందేమో. తనకి స్టక్. ఏం చేస్తాం, ఏం చేయలేం. ఇంకా మా వెనకాల ఎన్ని మైళ్ళు, ఎన్ని 100 మైళ్ళు కిలోమీటర్లు అయిపోయి ఉంటుందో జామ్. ఇది పరిస్థితి. మన కార్ నాది పడిపోయింది. ఏదో సాక్సా? నా సాక్సేనా? నా సాక్స్ పడిపోయింది. ఇప్పటికీ 4 గంటలు దాటింది, 4:30 గంటలు. ఇంకా ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు టైము మార్నింగ్ 4:30 5 అయింది. ఎంత అయిందో కూడా తెలియట్లేదు. కళ్ళు పడిపోతున్నాయి. మా నెవర్ హ్యాపెన్. 30 ఏళ్ళ హిస్టరీ అమెరికాలో ఒక్కసారి కూడా ఇలా అవ్వలే. యాక్సిడెంట్ అవుతుంది, మరి ఏం యాక్సిడెంట్ అయిందో, ఏంటయిందో, ఎంత పెద్ద యాక్సిడెంట్ అయిందో అర్థం కావట్లే. 4:30 గంటల
హైవే మీద. సో అది వెనకాల పడుకుంది, నేనేమో కళ్ళు నీళ్ళు వచ్చేస్తున్నాయి, నిద్ర వచ్చేస్తుంది. హైవే మీద ఉన్నాం కదా, పడుకుంటే ట్రాఫిక్ మనం జామ్ చేసేస్తాం. ఆల్రెడీ అందరూ ఫ్రస్ట్రేషన్ ఉన్నారు. ఎన్ని మైళ్ళు, ఎన్ని కిలోమీటర్లు ఇది ఏంటదో ఐ క్యాన్ ఎవెన్ బిలీవ్, క్యాన్ ఎవెన్ ఇమాజిన్. అమెరికా హైవే మీద ఇంత మ్యాసివ్ యాక్సిడెంట్, ఓ మై గాడ్. అనుకోండి యాక్సిడెంటే అయింటుంది, లేకపోతే ఇంత. ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే అది క్లియర్ అయ్యాక ఎన్ని గంటలు పడుతుంది, పాప దగ్గరికి వెళ్ళాలి, క్లియర్ చేయాలి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఈయన ఎవడో నడుచుకొని వెళ్ళాడు, ఆయన వస్తున్నాడు వెనక్కి, ఆయనతో మాట్లాడదాం ఏం జరిగిందో. అడుగుతున్నారు, ఇటు వచ్చినప్పుడు నేను అడుగుతాను. సో విషయం ఏంటంటే ఒక ట్రాక్టర్ ట్రైలర్ వెళ్ళి ఫాస్ట్గా గుద్దేసింది ఒక కార్ని. ఆ కార్లో ఇన్స్టెంట్గా చచ్చిపోయాడు. ఆ కార్ వెళ్ళి ఇంకోని గుద్దేసింది, ఆయన చచ్చిపోయాడు. సో ఇద్దరు మృతి. సో ఇక్కడి నుంచి ఒక హాఫ్ మైల్ దూరం, ఇక్కడ వెళ్ళినోడు చెప్పాడు, ఇక్కడి నుంచి ఒక హాఫ్ మైల్ దూరంలోని మొత్తం ఫైర్ ట్రక్, అంబులెన్స్ అన్నీ కవర్ చేశారంట. మరి వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేస్తారో మరి హెలికాప్టర్లో తీస్తారో కానీ యూజువల్గా యాక్సిడెంట్ అయితే ఒక అరగంటలో క్లియర్ చేస్తారు. ఇది 4 గంటలు దాటింది. మరి ఎంత ఫ్యాటల్ క్రాష్ అయిందో, మంటలు వచ్చాయో, ఏం జరిగిందో తెలియదు, అది చెప్పాడు. సో ఇక్కడ నుంచి ఓన్లీ 1 మైల్లోనే ఒక ఎగ్జిట్ ఉంది, కానీ ఇదంతా బ్లాక్ అయింది కదా, మన పక్క నుంచి ఇలా ఎగ్జిట్కి వెళ్ళడానికి అవ్వదు. సో ఎగ్జిట్ తీసుకొని వెళ్ళిపోతే అవుతుంది, కానీ 4 గంటలు వెయిట్ చేసాం. మనం కరెక్ట్గా వెళ్ళేసరికి ఒక 5 నిమిషాల్లో క్లియర్ చేస్తారేమో. ఏదేమైనా ఎప్పుడు జరగలేదు, ఎప్పుడు నెవర్ బిఫోర్ ఐవ్ సీన్ దిస్. సో వెరీ హార్డ్. టైము 5:30 దాటింది, కొంచెం మూవ్మెంట్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ నుంచి ఒక హాఫ్ మైల్, అట్లీస్ట్ 1 మైల్ ఈ ట్రాఫిక్ జామ్లో అదొక గంట పడుతుంది మన ఫస్ట్ ఎగ్జిట్ రావడానికి. ఇన్ని గంటలు ఆగినందుకు ఏంటిది, ఇది కదలట్లేదు, ఈడెందుకు కదలట్లేదు, ఈడెందుకు ఆగిపోయాడు, పెట్రోల్ అయిపోయి ఉంటుంది పాపం. చూడు బా స్వాతి, మన 4 గంటలు కదా పెట్రోల్ అయిపోయి ఉంటుంది, అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఆలోచించు, మనది ఛార్జింగ్ అయిపోయి ఉంటే మనం ఏం చేసేవాళ్ళం? లక్కీగా అప్పుడే ఛార్జ్ చేయించాం కదా. అమ్మ 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 డమ్మ హుమ్మ హుమ్మ. ఈ స్పాటేనా? చెప్పాడు కదా, ట్రాక్టర్ ట్రైలర్ పెట్టాడు ఒకటి, అంత దూరం లేదు. సో బ్యాడ్ లక్ అది అప్పుడే కదా. సో యాక్సిడెంట్ ఇవి చేశారు, మొత్తం బ్లాక్ చేశారు, ఇద్దరు చనిపోయారండి పాపం. వెరీ సాడ్ బాబాయ్. ఏంటది మనకెందుకు ఉంటది? ఓహో ఇదే చూసాను. వెరీ సారీ. ఓ చూడు, చూసావా ట్రక్? ఓ పెద్దది, ఓ మై గాడ్. మొత్తం ఆ పెద్ద ట్రక్ పల్టీ అయిపోయింది, అందుకే అది మూవ్ చేయడానికి 5 పట్టింది టైం. కాదు జోక్ అంటే అనకూడదు, కానీ కరెక్ట్గా మన కార్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి 2 నిమిషాలు డ్రైవ్ అంతే. ఆలోచించు, ఇంకోలాగా ఆలోచించు, ఆ 2 మినిట్స్ ముందు వెళ్తే మనకే గుర్తిద్దాము. సో ఏదైనా అంతే, ప్రీ డిటర్మిన్డ్, ప్రీ డెస్టైన్డ్. సరే నువ్వు పడుకో, నేను అక్కడికి వెళ్తాను ఒరిజినల్ ప్లాన్కి. సో టెస్లా ఆల్రెడీ ఉన్నోళ్ళకి అందరికీ తెలిసింది, నేను చెప్తున్నాను కొత్త ఉన్నోళ్ళకి, హర్రీ మోడ్ పెట్టేశాను. ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్లో హర్రీ మోడ్ పెట్టేస్తే చాలా స్మూత్ వెళ్తుంది. అసలు మనం డ్రైవ్ చేసిన దానికంటే బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది అనమాట. లేన్ చేంజింగ్ కానీ, కార్లు అటు ఇటు తిరగడం కానీ సూపర్ అంటే సూపరు ఈ హర్రీ మోడ్. సో నాకు యాక్చువల్లీ మ్యాడ్ మ్యాక్స్ మోడ్ అని ఉంటుంది వేరేది, అది నాకు ఎందుకో ఈ కార్ కొన్నప్పుడు 14 సాఫ్ట్వేర్ ఇవ్వలేదు. సో నేను అపాయింట్మెంట్ తీసుకున్నా, సో అది 13 ఉంది. అది మ్యాడ్ మ్యాక్స్ వస్తే ఇంకా క్రేజీ మాట. చూసారా అంత సెల్ఫ్ డ్రైవింగ్ సూపర్ ఉంది ఇది ఈ హర్రీ మోడ్. బాబోయ్ అక్కడికి వచ్చేసరికి 6 అయిపోయింది, ఇంకా నాకు డ్రైవ్ చేసే ఓపిక లేదు. ఇక్కడ ఏదో ఎక్స్టెండెడ్ స్టే ఏదో దొరికింది, ఈ హోటల్ ఓకే ఉంది. ఇంకా నాకు ఓపిక లేక ఎదురు హోటల్కి వెళ్తే అక్కడ రూమ్స్ లేవు,
అన్నీ సోల్డ్ అవుట్. సో ఆఖరికి ఈ ఈ అంటే ఇది చెత్త హోటల్ అని కానీ ఏదో ఒక హోటల్ దొరికింది. సో ఇక్కడ ఒక 5 గంటలు పడుకొని లెగాలి. ఇక్కడ 3 హోటల్స్ ఉన్నాయి, అన్నీ సోల్డ్ అవుట్ మాట. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది కదా, అందరూ వచ్చారు, బస్సులు అన్నీ ఉన్నాయి. సో మొత్తానికి ఇది ఒక్క హోటల్లో రూమ్ దొరికింది. ఇదే మన రూము. ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళడానికి కూడా భయం వేస్తుంది. టైం అయిపోయింది, రోజులు అయిపోయాయి కదా. చూద్దాం ఎలా ఉందో. స్మోకింగ్ రూమ్ ఇది. స్మోక్ ఎవరో స్మోక్ చేస్తుంది, చాలా కంపుగా ఉంది. స్మోకింగ్ రూమ్. స్మోక్ స్మెల్ రావట్లేదా నీకు? 5 గంటలు ఎలా పడుకుంటావు మరి స్మోక్ స్మెల్తోని? అడిగావా స్మోకింగ్ అని? అడిగావు నువ్వు నాన్ స్మోకింగ్ అని? నువ్వు అడిగేవా పక్క? మళ్ళీ ఒకసారి చెప్పు. స్మోక్ స్మెల్ వస్తుంది. అదే ఒకసారి అదే పక్కనే ఉంది, చాలా స్మెల్ వస్తుంది. అబ్బా ఇక్కడ నాన్ స్మోకింగ్ రూమ్స్ అని ఉంటాయన్నమాట. ఈ స్మోకింగ్ రూమ్ ఇచ్చాడు. ఎలా పడుకుంటాం కదా 5 గంటలు. కంపు పొగ. సిగరెట్ తాగే వాళ్ళకి బాగానే ఉంటుంది, మనకే కష్టం. ఇది మాట మన కండిషన్. 5 గంటలు తప్పదు. ఇంకా నేను డ్రైవ్ చేసి ఓపిక లేక. ఓకే గాయ్స్, బ్రైట్ అండ్ సన్నీ మార్నింగ్. చూసారు కదా, రాత్రి అసలు తట్టుకోలేకపోయామాట. చెప్పే కదా 4 hours ఆల్మోస్ట్ ఉండిపోయాం హైవే మీద. అంత పెద్ద యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు అనుష్క ఏమో 4 గంటలకల్లా రమ్మంది. మేము 5 గంటల వరకు వెళ్ళాం. ఇంకా మేము షార్లెట్ సబర్బ్స్లో ఉన్నాం. ఇదేదో ఊరు పేరు సాలిస్బరీ కాదు, ఇంకేదో ఊరు. సో ఇదిగోండి రాత్రి ఉన్న హోటల్. రాత్రి అంత బాగా కనబడలేదు, అందరూ పిచ్చిగా తిరుగుతున్నారు. బట్ ఇట్స్ ఓకే. స్వాతి ఏమో హ్యాపీగా కార్లో పడుకుంది. సో నిన్న పడుకోలేదు అంటది, పడుకొని ఉంటుంది. సో తనకేం తెలీదు. దీని పేరేంటి, స్టూడియోస్ అండ్ స్వీట్స్ ఏదో ఉంది. సో మొత్తానికి ఇక్కడి నుంచి బయలుదేరదాం. సో అట్లాంటాకి ఇంకా 4 గంటలు. సో కార్లోకి వెళ్ళి మాట్లాడదాం. సో రాత్రి అయితే షాకింగ్. అంత పెద్ద మైక్రో ట్రైలరు, అంత పెద్ద ట్రక్ వెళ్ళి గుద్దేసింది ఒక కార్. అంటే కారు తప్పులేకపోయినా మన కర్మ బాగాలేకపోతే ఎవడో గుద్దడం వల్ల కూడా మనం పోతాం అన్నమాట. మన అంతా మంది బాగున్నా ఎవడో దరిద్రం మనకు అంటుతుందని చాలాసార్లు అలాగే జరుగుతుంది మన లైఫ్లో. మందంతా బాగున్నా ఎవడో దరిద్రం వల్ల మనకి చాలా ఇబ్బందులు వస్తాయి అన్నమాట. అర్థమైందా? సో అది విషయం. సో ఇప్పుడు వెళ్ళాలి, లాంగ్ డ్రైవ్. కాఫీ. స్వాతి నిన్న ఎలా అనిపించింది రాత్రి? భయం వేసిందా? 4 hours స్టక్ అయిపోతే? ఇప్పుడు వరకు యుఎస్ లో నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాను, ఫస్ట్ టైం అది అయింది. నాకు ఇంకా ఆలోచిస్తుంటే బ్యాడ్ లక్ లేకపోతే దరిద్రమా నాకేం తెలియదు. ఎవరు బ్యాడ్ లక్? మందుగా చాలా మందికి, కానీ ఎప్పుడు నేను ఉన్నప్పుడే ఏదో ఒకటి ఇలాగే అవుతుంది. అది బాధ. తెలుసు కదా నువ్వు నాకు బ్యాడ్ లక్ అని, నా వల్ల నీకు గుడ్ లక్ అని తెలుసు. నాకు ఆ మాట నిజంగా తెలుసు. కరెక్ట్, మీరు వెళ్ళినప్పుడే అన్ని దర్శనాలు బాగా అయిపోతాయి, ట్రావెల్ బాగా అయిపోతాయి, ఫ్లైట్లు డిలే అవ్వు. మూవీ స్టార్లు నాతో కలిసి ట్రావెల్ చేస్తారు. ఐశ్వర్య రాయ్ ట్రావెల్ చేస్తుంది, అభిషేక్ బచ్చన్ ట్రావెల్ చేస్తాడు, అక్షయ్ కుమార్ ట్రావెల్ చేస్తాడు, శిల్పా శెట్టి నాతోనే ట్రావెల్ చేస్తుంది. ఇంతమంది యాక్టర్లు మనతో ట్రావెల్ చేస్తారు. ఫ్లైట్ ఎక్కానంటే వాళ్ళు ఉన్న ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోద్దేమో, వాళ్ళు రాళ్ళు ఫ్లైట్ లో. అది జాతకం కాదు, నిన్నే చెప్పారు గరికపాటి గారు, జాతకాలు అలాగే ఏమి ఉండవు. నేను చెప్పలేదు, ఏదేదో మాట్లాడుతున్నా. ఆయన ఏదో మాట్లాడు, బాగా చెప్పారు. 27 ఎంతో ఏది చెప్పాడు, 108 అంటే 27 రాసులు, 4 నక్షత్రాలు. సో లెసన్ లెర్న్ ఏంటి తెలిసింది కదా. మనం ఒక 2 hours ముందు బయలుదేరుంటే we would not have got. అది అలా తెలుస్తుంది. హౌ డు యు నో? లేదు, నాకు నేను మట్టిగా ప్రతి లైఫ్ లో లెసన్ లెర్న్. సరే ఓకే. సో ఇప్పుడు మనం ఇంకా 4 గంటలు వెళ్ళాలి. ఆడికి వెళ్ళిన వెంటనే బంట్రోత్ పని ఏంటంటే అవన్నీ దాని రూమ్ నుంచి బిన్లో పెట్టి, బంట్రోత్ పని ఇంట్లో దాని రూమ్లోంచి అన్నీ తీసి అవేమో బిన్లో పెట్టి అవి కార్లో లోడ్ చేసి మన సామాన్లు ఎన్ని అక్యుములేట్ చేసిందో 2-3 బ్యాగులు అక్యుములేట్ చేసింది అవన్నీ తీసి పెట్టాలి. అవన్నీ తీసి మన కార్లో పెట్టి అనుష్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పిన్ని గారు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టి, వాళ్ళ పెట్టి అప్పుడు మళ్ళీ రిచ్మండ్కి 9 గంటలు, అంటే ఈ ఛార్జింగ్ టైం పడుతుంది కదా, ఛార్జింగ్తో 9.5 గంటలు అటెస్ట్ డ్రైవ్ చేయాలి. ఎందుకంటే అమ్మ ఉంది కదా ఒక్కరితే, సో కేర్ టేకర్ లేడీ వస్తుంది. అమ్మ ఏమో కొంచెం ఫీల్ అవ్వకుండా
అంటే ఇది తప్పదు కదా, ఈ జర్నీ చాలా ఇంపార్టెంట్, ఇంకా అనుష్కని తీసుకురావాలి కాబట్టి. సో ఇది గైస్, సో ఒకసారి ఈ నిన్న రాత్రి మీకు చూపించే కదా హర్రీ మోడ్, సూపర్ ఉంది. నాకు అంటే నేను కొత్తగా వచ్చింది కదా, నేను ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అవన్నీ డ్రైవ్ చేయడం మానేసాం కదా, ఎక్కడో మనం ఎప్పుడు ఊరి మీద తిరుగుతాం, అమెరికాలో ఎప్పుడు ఉంటాం. సో మొత్తానికి చాలా 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 బాగుంది హర్రీ మోడ్లోనే, అసలు తెలియట్లేదు. నిన్న హర్రీ మోడ్ అని ఇలాగే అన్నారు, ట్రాఫిక్ ప్లీజ్ హర్రీ మోడ్ అంటే డ్రైవింగ్ కి, ట్రాఫిక్ కి దానికి ఏం సంబంధం ఉంటుంది? మీకు అర్థం కావట్లేదు. నిన్న అలాగే అన్నారండి, ఇప్పుడు ఏం అనొద్దు ప్లీజ్. ఏం మాట్లాడతావు సరే. సో ఇప్పుడు ఇంకా మ్యాడ్ మ్యాక్స్ మోడ్, నేను రాత్రి చెప్పే కదా మ్యాడ్ మ్యాక్స్ మోడ్ అపాయింట్మెంట్ తీసుకున్నా. టెస్లా షోరూమ్ ఏమో నాకు బై డిఫాల్ట్ సాఫ్ట్వేర్ 14 ఇవ్వాలి జూనిపర్కి, అదేంటో బై మిస్టేక్ ఏంటో 13 ఇచ్చాడు. అది నాట్ ఏ ఇష్యూ, కాకపోతే మనం చూసాము, సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేసాం, ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేయాలి. ఇప్పుడు ఎంత ఉంది? 1.5 hours లో మనం చార్జ్ చేయాలా? సో నేను రాత్రి స్వాతికి మరీ చెప్పాను, నేను పడుకుంటే లేవలేను, రాత్రిలో కొట్టేస్తాను, మనం అట్లాంటా దగ్గరికి వెళ్ళిపోదాం అని చెప్పాను. అట్లాంటా దగ్గరికి వెళ్ళిపోదాం అంటే నిద్ర వస్తుంది అని, వెనకాల పడుకుంది హ్యాపీగా, ముందేమో హీటర్ లేదు, మేము ముందు హీటర్ లేదని హీటర్ కూడా వేసుకుంది, హాయిగా పడుకుంది. ఏమో నేను డ్రైవ్ చేస్తుంది రాత్రి అంతా. సో దానివల్ల ఆ హోటల్లో దిగిన వెంటనే ఫస్ట్ స్మోక్ స్మెల్, అంటే విపరీతమైన స్మోక్, తెలుసు కదా, స్మోక్ కాదు, అందరూ ఏం చేస్తారు తెలుసు కదా, ఇక్కడ DRGS అవి కూడా చేస్తారు. ఆ వాసన అంతా ఉంది. నేను స్టార్టింగ్ వెళ్ళగానే చా ఏంట్రా బాబు అనుకున్నా, కానీ డీప్ స్లీప్ టైర్డ్ అయిపోవడం వల్ల ఆ నిద్రలో తెలియలేదు. సో ఆ నిద్రలో తెలియలేదు కాబట్టి మొత్తానికి బాగా పడుకున్నా. అసలు అన్ఇంటరప్టెడ్ 5.5 hours స్లీప్, నేను ఓన్లీ 3 hours పడుకుని లేద్దాం అనుకున్నా, అన్ఇంటరప్టెడ్ 5.5 hours స్లీప్. సో ఒకసారి వెళ్ళి అక్కడ ఎలా బట్టర్ ఉత్పత్తి చేయాలి అవన్నీ వేరే వ్లాగ్ చేయాలేమో, దీనిలో ప్లాన్ అంతా మారిపోయింది మొత్తానికి. ఇంకా తమిళనాడులో ఇంకా జరుగుతుంది. లేచిన వెంటనే ఫస్ట్ చూశాను, అదే అప్డేట్ వచ్చిందా ఒకసారి చూపిస్తాను. షార్లెట్ దాట్సామా? దాట్సాం. ఇప్పుడు సౌత్ కేరళలో ఆగాలి 1 hour. ఓకే, అది గైస్, సీ యూ. మళ్ళీ ఛార్జింగ్ చేసిందని మాట. తలకలు మళ్ళీ ట్రాఫిక్ వచ్చింది. సో 3కి వస్తా అని చెప్పి, 2కి వస్తా అని చెప్పు, తర్వాత 3, తర్వాత 4, ఇప్పుడు 5 అవుతుంది. కాకపోతే హాయిగా పడుకున్నాను నిజంగా, లేకపోతే మళ్ళీ ఇవాళ రాత్రంతా డ్రైవ్ చేయాలి కదా బ్యాక్కి, ఎందుకంటే స్వాతికి వర్క్ ఉంది, అనుష్క ఏదో మళ్ళీ వీళ్ళిద్దరు ఎక్కడికి వెళ్తున్న ట్రిప్. చాలా చాలా ఎంత బాగుంది స్వాతి, షార్లెట్ నచ్చింది నాకు యాక్చువల్లీ. షార్లెట్ ఏరియా అయిపోయింది, దాట్స్ అనేది బాగుంది. నార్త్ కేరళ యాక్చువల్లీ అంటే సేమ్ వర్జినల్ ఏదో ఫ్యాక్టరీ అది. చూడండి ఎంత బ్యూటిఫుల్ కంట్రీ అమెరికా. అందరూ అన్ని దేశాలు తిరుగుతారు, అమెరికాలో అన్నీ ఉన్నాయి. వచ్చిందా? ఇదంతా రిలీజియన్ అన్నమాట. నార్త్ కేరళైనా సౌత్ కేరళైనా, ఎస్పెషల్లీ సౌత్ కేరళైనా నార్త్ కేరళైనా బార్డర్ అంతా హార్డ్ కోర్ రిలీజియస్ ఏరియా. చూసారు కదా బోర్డు. సో యూఎస్లో పెద్ద సిటీకి వెళ్ళినా, విలేజ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఇలానే ఉంటుంది. సూపర్ డూపర్ గుడ్. అందుకే ఈ దేశం 100 సంవత్సరాలు దాటినా ఇంకా సూపర్ పవర్గా ఉందన్నమాట. ఏ మూలకెళ్ళినా, ఎన్ని నూక్ అండ్ కార్నర్ ఇలాగే ఉంటుంది రోడ్డు. అదనమాట విషయం. సరేనా, అమెరికా రావాలనుకుంటే వెల్కమ్ టు ది USA. టూరిస్ట్గా రండి, చూడండి. మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళ వింతలన్నీ భారతదేశంలో ఎలా ఉన్నాయో అలానే అమెరికాలో కూడా ఉన్నాయి. అంటే డెజర్ట్స్, మౌంటైన్స్, షాలో బీచెస్, టర్కోయిజ్ బ్లూ వాటర్స్, క్యాన్యన్స్, అన్నీ యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్ ఇన్ USA. ఆఖరికి ఈ రోడ్డు ఎలా అయిపోయిందంటే ఏదో ఎన్నిసార్లు రా బాబు, ఈ రోడ్డు అంతా ఆల్రెడీ కళ్ళు మూసుకు వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. అన్నిసార్లు వచ్చేసాము. మళ్ళీ రావాలి ఆగస్టులో. స్టార్ట్. పద 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 వచ్చేసింది. ఎంత ఫాస్ట్ ఉందో చూడాలి. ఇక్కడ ఛార్జర్ స్లో ఉండొచ్చు, ఫాస్ట్ ఉండొచ్చు. ఛార్జింగ్ ఓపెన్ అమ్మా. ఏ తలవనీగా ఓకే అయిపోయింది.
స్వాతి కోసం వెయిట్ చేద్దాం. అదే హోల్ ఫుడ్స్, ఏదైనా ఫుడ్ తీసుకొస్తే తినేసి మళ్ళీ ఆగడానికి ఇష్టం లేదు. ఈరోజు ఈ వ్లాగ్ ఎడిట్ చేసుకుందాం. రెడ్ భలే ఉంది కదా, రెడ్ అండ్ బ్లాక్ సూపర్ ఉంది. నాకు ఎందుకు నచ్చలేదు. సరే అనుష్కకి అది కొందాంలే, చెప్తాను, సజెస్ట్ చేస్తాను. మనం కొనం, మన ఇష్టం కాదు కదా. రెడ్ అండ్ బ్లాక్ బాగుంది, నైస్. Oh wow! You get how much do you have to pay for it? I think it was 250. 250. That's it. Yeah. Aha. But it's so much nicer, like especially when you drive. But can I change it now? Yeah. Can you the 250? Yeah. Okay, I'll do it. Like I'll send you the link. Yeah, please, please. Oh, and you also have the. Yeah. Okay. I added that, and then the up the up display. What did you add there? The up display. Yeah. You see it? How do you add that? It's just 2 wires there. Oh, nice, man. Yeah. It looks really. And what's this? That's just my air freshener. Oh my god, dude, this really looks good. ఇదిగోండి పక్కన కారు రెడ్ది చాలా బాగుంది. ఇదిగోండి చిన్న మోటర్ అయినా ఇది తిప్పేది పెట్టాడు, లింక్ పంపిస్తా ఉన్నాడు, నేను పెట్టించుకుంటా. ఆ తర్వాత ఇంకో డిస్ప్లే పెట్టించుకుంటా. I'm gonna get both of them then. Wow. సో ఇదిగోండి ఎంత నీట్గా ఉన్నాయి. నా ఆర్డర్ నాకు ఇచ్చాడు, మార్చేస్తా. అదొద్దు కానీ ఇది కావాలి నాకు. దీనికి 21 ఇంచ్ టర్బో వీల్స్ పెట్టాడు, ఎంత బాగున్నాయి. మనది 19కే బాగున్నాయి అని ఫీల్ అయిపోతున్నా. 21 సూపర్ ఉన్నాయి. కానీ మనోడు మెయింటెనెన్స్ కూడా అలానే, లోపల బయట చాలా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నాడు. ముందుకి గ్రిల్ వేసాడు, వెనక్కి గ్రిల్ వేసాడు, చాలా బాగుంది మెయింటెనెన్స్, అద్దరిపోయింది. సో స్వాతి ఫుడ్ కోసం వెయిటింగ్. సో జస్ట్ అలా ఛార్జింగ్ చేసుకున్నప్పుడు టెస్లా బడీస్ అవుతుంటాం అన్నమాట. అలాగా అవుతున్నప్పుడు ఇదిగోండి, ఇది 21 ఇంచులు, వెనకాల గ్రిల్స్, లైట్ అన్నీ మార్పించాడు, బాగా మెయింటైన్ చేస్తున్నాడు. మనకంత ఓపిక అంత ఇది లేదు కాబట్టి. మా ఆవిడ పిక్నిక్ చేస్తుంది ఇక్కడ రోడ్డు మీద కూర్చొని పిక్నిక్. అక్కడ ఛార్జింగ్ అవుతుంది కారు, ఇక్కడేమో పిక్నిక్ చేస్తుందండి. ఏం తెచ్చావు? ఆలివ్స్. పిజ్జా. పిజ్జా పిజ్జా నాకు ఎందుకే? నాది. ఈ పిజ్జా. Sushi. Sushi, wow. And broccoli and cheese soup. Broccoli and cheese soup. Yeah. సో రోడ్ పక్కన కూర్చొని తింటున్నాం. And Prince water. నాకు ఫీజీ వాటర్ తెలదా? లేదు. ఇవి చాప్ స్టిక్స్ పట్టుకోండి. ఇది సోయికి ఇచ్చానండి అన్ని. ఎంత? 11.99. అవకాడో రోల్ ఎందుకు తెచ్చావు? ట్యూనా అవకాడో రోల్ అండి. ట్యూనా అవకాడో ఇష్టం ఉండదు స్వాతి. ఏముంటే అవి తెస్తాను కదండి. అదండి ఇట్స్ సేమ్ 11.99. యు నో ఇండి స్వాతి మనం అంత అఫోర్డ్ చేయలేం స్వాతి. యూషి అది క్రాకర్స్ ఫస్ట్. మొత్తం ఎంత? $30 అయిందా? మొత్తం 24. అమ్మా, ఏమో టాకో బెల్కి వెళ్ళిపోతే $3 అయిపోయింది కదా. లేదు, టాకో బెల్ ఏమీ రాలేదు, కానీ హెల్తీ కాదు, ఇదంతా హెల్తీ. దేనికి హెల్తీ? బ్రాక్లీ సూప్. సో టెస్లా టైమ్స్ చూసారు అలా సేవ్ చేస్తున్నాము. అనుష్క దగ్గరికి వెళ్ళాలి కాబట్టి టైం సేవింగ్. ఇక్కడేమో తింటాం. ఇది మాట ఏంటి అన్నిటికన్నా ఎక్స్పెన్సివ్ మీదే. నాది ఎక్స్పెన్సివ్. ఏం పిజ్జా ఇది $4. మష్రూమా? తీసుకో, హాఫ్ సూప్ తీసుకున్నా వద్దంత. అందుకే తెచ్చుకున్నాను. యా, హాఫ్ స్పూన్ తీసుకో. ఇది మాత్రం సూషి. మొన్న గుర్తుందా, మొన్న జార్జియా వెళ్ళినప్పుడు మనకు సూషి దొరకలేదని చాలా ఫీల్ అయిపోయాను. లక్కీగా ఇక్కడ ఆపేమాట. స్వామి కార్యం స్వకార్యం అయిపోతాయి. స్వాతి స్వీట్ ఆలివ్స్ ఇచ్చావు. స్వాతి నీ తిన్నా, నీ పిజ్జా తిన్నా. నేను తింటాను, అది రెడీ చేస్తాను. అంత పెద్ద బౌల్ ఎలాగమ్మా సాయి? అంటే ఏంటి, నెక్స్ట్ ఎక్కడ దొరుకుతుంది నాకు? ఓకే సరే, బ్రౌనీ సూప్ తింటా. సో ఛార్జింగ్ డన్, ఇంకా బయలుదేరదాం. గ్లెన్ రెసిడెన్స్ హాల్ ఇప్పుడు ఇస్తున్న అనుష్కది అడ్రస్, ఎందుకంటే ఇప్పుడు క్యారీ చేసేస్తున్నాం కాబట్టి. ఆ తర్వాత తను ఎక్కడికో మూవ్ అయిపోతుంది కాబట్టి సెకండ్ ఇయర్ అది చూపిస్తామండి. మర్చిపోయింది, నాకు వేమోలో నేను ఫ్రీ ట్రిప్ వెళ్తాను. సో ఇది క్లమ్సన్ అని, ఇది కూడా టాప్ యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్. క్లమ్సన్. మళ్ళీ ట్రాఫిక్ ఏంద్రా బాబు, ఇంకా అట్లాంటా కాదు, ఇంకా అట్లాంటా రాలేదు. అట్లాంటి వచ్చి ఇంకెంత ట్రాఫిక్ ఉంటుందో. ఏం స్వాతి వాళ్ళంతా అయిపోయింది ట్రిప్, ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్. వెల్కమ్ టు అట్లాంటా. ఇది మాట పరిస్థితి. ఇలా ట్రాఫిక్ జామ్ చూడగానే అట్లాంటి వచ్చాం తెలిసిపోతుంది. ఇంకా అట్లీస్ట్ నాది వెళ్తుంది, లేకపోతే ఇది కూడా
వచ్చేసాం గాయ్స్ మొత్తానికి జార్జియా టెక్ వన్ మోర్ టైం. సో అనుష్కని వెనక్కి తీసుకెళ్ళిపోదాం యూనివర్సిటీ నుంచి. డౌన్ టౌన్ ఎంత బ్యూటిఫుల్ వ్యూ. ఈ వ్యూ రోజు లేచి వస్తుంది. లక్కీ గర్ల్. నాకు అదృష్టం లేదు, మా రిచ్మండ్లో ఏ వ్యూ కనబడదు. సో అదే ఈ వ్యూ చూపించి చూడు 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 అని తినేసింది నాకు మొన్న. ఎంత బాగా తీసాను నేను చెప్పాను, నీకన్నా నేను బాగా తీసాను, నేను చూపించాను. నా వ్యూ అది చూడదట కానీ నేను డైరెక్షన్స్ మిస్ అవుతాను. మరి కళ్ళు మూసుకొని తీసుకెళ్ళిపోతాను. ఇదనమాట అట్లాంటా. తులసి కోమలవే. సో అదే ఆ పాట నువ్వు నేర్చుకోవచ్చు కదా. నీ బిల్డింగా? ఏ బిల్డింగ్ చెప్పలే కదా, నీ బిల్డింగా అని అడిగాను అంతే. మబ్బులు మబ్బు. ఓకే గాయ్స్, మొత్తానికి కష్టపడి జార్జియా టెక్ అయితే వచ్చేసాం. ఇప్పుడు చెప్పే కదా మనం పనిలో దిగాలి. పార్క్ చేసేసి వెళ్ళి బిల్లు అన్ని తీసి డన్వుడి అనే ఏరియాలోని ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పెట్టేయాలి. పెట్టేసి మనం వెనక్కి వెళ్ళిపోవాలి. ఇవాళ వేమో డ్రైవర్లెస్ కార్ ఉంది కదా, ట్రై చేద్దామని ఉంది. సో చూద్దాం అని అవుతుందో లేదో. జార్జియా టెక్ రాగానే ఎప్పుడు గుడ్ ఫీలింగ్, బాగా అనిపిస్తుంది. మళ్ళీ నేను చదువుకుందాం అనిపిస్తుంది కానీ నాకు ఎవడు సీట్ ఇస్తాడు ఇక్కడ, నా మొహంకి ఎవడెవడు. నాకు సీట్ వస్తుంది స్వాతి, ట్రై చేస్తే ప్రొఫెసర్గా ట్రై చేస్తాను. ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎక్స్పీరియన్స్. సో అది గైస్ ఈ వీడియోకి ఇంతే. కాకపోతే నిన్న యాక్సిడెంట్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్. అది చూసి అందులో ఇద్దరు మన కళ్ళ ముందే చనిపోయారు. అది వెరీ ట్రామాటిక్. అందుకే దాన్ని మర్చిపోవడానికి ఇదంతా ఫన్లా చేస్తున్నా. వెరీ హార్డ్ అలాంటివి చూసినప్పుడు. అంటే ఒక్కసారి మన లైఫ్ రిఫ్లెక్ట్ అవుతుంది ఎలాగా ఏంటి అని. సో అది అనుష్కకి ఏమైనా హెల్ప్ చేస్తావా, నేను నా చేత పని చేస్తావా అని? అందరికీ తెలుసు ఎవరికి హెల్ప్. అవును, ఇప్పుడు 10 గంటలు నువ్వు ఎంత డ్రైవ్ చేసావు? 10 నిమిషాలు డ్రైవ్ చేసావా? చేయలేదు, మిగతాదంతా నేను చేస్తానని చెప్పాను కదా పని. నువ్వు డ్రైవ్ చేయలేనప్పుడు రిటర్న్ నేను డ్రైవ్ చేయలేదు. ముందే చెప్పాను, ఒప్పందం అయింది కదా. ఏం ఒప్పందం అయింది? ఏది? పేపర్స్ ఏవి? ట్రీటీ ఏది? సో అది గైస్ ఈ వీడియోకి. సో నెక్స్ట్ వీడియోలో జార్జియా టెక్ చూపిస్తాం మీకు, ఓకేనా? జస్ట్ గ్లిమ్స్ వస్తాయి ఇప్పుడు. సో అలా చూసి మేము ఫోటోలు ఇండియాలో ఉన్నప్పుడు ఇక్కడ రాకముందు ఇలా ఉంటుందా అమెరికన్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ ఎలా ఉంటుందా, ఆక్స్ఫర్డ్ ఎలా ఉంటుందా అని ఎక్సైట్ అయ్యేవాళ్ళం. ఇది చూపించే కదా మొత్తం స్టేడియం అంతా, సెగ్వేలు, డైనింగ్ హాల్స్ రకరకాలు. ఇప్పుడు మన పాప రూమ్కి అయితే వెళ్దాం.